ఈరోజు మనం బ్రెడ్ క్యారమిల్ పుడింగ్ చేసుకుందాము. దానికోసం ముందుగా ఇలా బ్రెడ్ ఎడ్జులన్నీ కట్ చేసుకుని ఇలా పీసెస్ కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. చేసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ దీంట్లో వేసుకున్న తర్వాత దీంట్లో ఒక ఎగ్ వేసుకుని అలాగే 2 స్పూన్స్ షుగర్ వేసుకుని 1 2 3 కాచి చల్లార్చిన ఒక గ్లాసుడు పాలు దీంట్లో వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మనం వేసుకున్నవన్నీ మిక్సీ పట్టుకొని ఇలా తీసుకున్న తర్వాత దీనికోసం స్టవ్ వెలిగించి మనం క్యారమెల్ కోసం బండి పెట్టుకుని కాగిన తర్వాత ఒక 2 స్పూన్స్ పంచదార వేసుకొని దాంట్లోనే కొంచెం 1 స్పూన్ వాటర్ వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా కలుపుతూ ఉండాలి. ఇలాగా కలర్ మారే వరకు ఉంచి ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇలా కలర్ చేంజ్ క్యారమెల్ తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక రైస్ కుక్కర్ దానిపై పెట్టుకుని దానిలో ఒక స్టాండ్ పెట్టేసుకుని మనం ముందుగా మిక్సీ పట్టుకుని ఈ పుడింగ్ అంతా కూడా దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా వాటర్ బాయిల్ అవుతుండగా దీనిపైన మనం క్యారమెల్ పుడింగ్ పెట్టేసుకుని మూత పెట్టి కవర్ చేసుకుందాం. దీనిపైన ఒక లిడ్ పెట్టేసి 5 మినిట్స్ ఆగితే పుడింగ్ రెడీ అవుతుంది. ఇప్పుడు మనం ఈ పుడింగ్ అయిందో లేదో చూద్దాం. ఇంకొంచెం అంటుకుంటుంది. ఒక 5 మినిట్స్ ఉంచితే క్యారమెల్ పుడింగ్ ఈజ్ ఆల్సో రెడీ. క్యారమెల్ పుడింగ్ ఓకే అయిపోయి వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసి 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటాం. తీసుకుని ఒకసారి చాక్తో ఒకసారి ఇదంతా రౌండ్గా కట్ చేసుకుని ఇలా దీన్ని ప్లేట్ సహాయంతో పెట్టేసుకొని ఇలా ఒకసారి ఇలా మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే క్యారమెల్ పుడింగ్ ఆల్సో వెరీ నైస్. చాలా బాగా వచ్చిందండి. దీన్ని ఒకసారి కట్ చేసి చూద్దాం మనం.